యాక్చువల్‌గా యూజ్డ్ కార్స్ అంటే ఏంటి? యూజ్డ్ కార్స్ అనేది సార్ మనకి 3 టైప్స్ ఉంటది. ఓకే. ఫస్ట్ వన్ రీఫైనాన్స్, ఓకే. సెకండ్ వన్ బీటీ టాపప్, ఓకే. థర్డ్ వన్ యూజ్డ్ కార్ పర్చేస్ సార్. ఓకే. అవును. ఫస్ట్ వన్ వచ్చేసి రీఫైనాన్స్. యెస్ సార్. సెకండ్ వన్ వచ్చేసి బీటీ టాపప్, బీటీ టాపప్. థర్డ్ థర్డ్ వన్ వన్ వచ్చేసి యూజ్డ్ కార్ పర్చేస్. యూజ్డ్ కార్ పర్చేస్. యాక్చువల్‌గా ఇప్పుడు ఆహ్, రీఫైనాన్స్ అనేది ఇప్పుడు ఈ 3లో మేజర్‌గా చూసుకుంటే బీటీ టాపప్ కంటే ముందే మీ ఓవరాల్‌గా కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రీఫైనాన్స్‌కి రావడానికే ఎక్కువ ఇష్టపడతారు. ఇక్కడ రీఫైనాన్స్‌ని ఎలా చేయాలి? ఏం చేయాలి? అనేది కొద్దిగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకే సార్. మనకి ఫస్ట్ రీఫైనాన్స్ అనేది ఇప్పుడు ఒక ఆర్‌సీ ఉంటది సార్. ఇప్పుడు మీ పేరు పైన ఆర్‌సీ ఉంది. ఓకే. దాంట్లో మీ నేము, మీ వెహికల్ నంబరు, మనకి బ్యాక్ సైడ్ హైపర్ ఎడ్యుకేషన్ అని ఒక నేమ్ ఉంటది సార్. దాంట్లో ఫైనాన్షియల్ నేమ్ ఉందా లేదా? ఫైనాన్షియల్ నేమ్ ఉంటే బీటీ టాపప్. ఏం నేమ్ లేదు. మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఆ వెహికల్ పైన ఒక 4-5 లాక్స్ తీసుకోవాలను. దాన్ని మీ పేరు పైన లోన్ చేసి రీఫైనాన్స్ చేసి మీకు 4-5 లాక్స్ ఇస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి బీటీ టాపప్. బీటీ టాపప్ అంటే ఆల్రెడీ కస్టమరు ఒక దాంట్లో లోన్ తీసుకొనే ఉంటారు. ఆ లోన్ తీసుకున్న తర్వాత అతను ఆ లోన్‌ని క్లోజ్ చేసి రిమైనింగ్ ఎక్స్‌ట్రా అమౌంట్ కావాలనుకుంటారు సార్. దాన్ని మనం బీటీ టాపప్ అంటాం. థర్డ్ వన్ వచ్చేసి యూజ్డ్ కార్ పర్చేస్. యూజ్డ్ కార్ పర్చేస్ అంటే ఇప్పుడు మీరు వేరే వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్‌ని మీరు కొనాలనుకుంటున్నారు. అదే యూజ్డ్ కార్ పర్చేస్ సార్. ఇక్కడ యూజ్డ్ కార్ పర్చేస్‌లో వచ్చేసి ఏంటి అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి కొంటున్న అతనిది జస్ట్ ఆర్‌సీ కావాలి. డాక్యుమెంటేషన్ మొత్తం కస్టమర్‌ది కావాలి. ఎవరైతే కొనాలనుకుంటున్నారో ఓకే. ఓకే.